ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సెకండ్ మ్యాచ్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ దుబాయ్ వేదికగా టుమారో ఆడుతున్నారు. ఇండియాకు ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనేది వీడియో ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. రీసెంట్గా ఓడిఐలో బంగ్లాదేశ్కు ఇండియా మీద మంచి రికార్డు ఉంది. ఇండియా ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉండబోతుంది, రోకో జోడి హిట్టా ఫట్టా, ఈ గ్రౌండ్లో ఇండియాకు ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ క్రికెట్కి సంబంధించిన ఫ్యాక్ట్స్ను మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ టైం మా ఛానల్కు విజిట్ అయ్యింటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మ్యాచ్ బ్రాడ్కాస్ట్ విషయానికి వస్తే టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ అండ్ స్పోర్ట్స్ 18లో వస్తాయి. మొబైల్లో జియో హాట్స్టార్లో వస్తుంది. ఇంకా మ్యాచ్ విషయానికి వస్తే దుబాయ్ వేదికగా ఆఫ్టర్నూన్ 2:30కు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ టోర్నమెంట్లో మ్యాచెస్ అన్నీ ఈ టైంకే స్టార్ట్ అవుతాయి. పిచ్ విషయానికి వస్తే ఇది ఒక న్యూట్రల్ వెన్యూ. ఇది బౌలర్కు సహకరిస్తుంది, అలాగే బ్యాట్మెన్కు సహకరిస్తుంది. ఇది ఒక లో స్కోర్ వెన్యూ. రీసెంట్ పాస్ట్ డేస్లో వర్షం పడడం వల్ల పిచ్ మీద మ్యాచర్ ఉంటుంది. చేజింగ్ తీసుకోవడమే బెటర్. ఇన్ఫ్యాక్ట్ ఈ గ్రౌండ్లో విన్ పర్సంటేజ్ కూడా చేజింగ్కే ఎక్కువ ఉంటుంది. ఇంకా టోర్నీలో భాగంగా 8 టీమ్స్ 2 గ్రూప్స్గా డివైడ్ చేశారు. మన ఇండియా గ్రూప్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ ఉన్నాయి. ఈ గ్రూప్లో వీక్ టీం ఏదైనా ఉంది అంటే అది బంగ్లాదేశ్. సో మన ఇండియా పొటెన్షియల్కు తగ్గట్టు ఆడితే ఇండియా ఈజీగా విన్ అవుతుంది. ఇండియా బంగ్లాదేశ్ హెడ్ టు హెడ్ స్టేటస్: టోటల్ మ్యాచెస్ 41, ఇండియా విన్ 32, బంగ్లాదేశ్ విన్ 8, నో రిజల్ట్ 1. ఈ స్టార్ట్స్ చూశాక ఇండియా డామినేషన్ ఎంతలా ఉందో అర్థమవుతుంది. కానీ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చక్కర్ల కొడుతుంది. లాస్ట్ 5 ఓడిఐలో బంగ్లాదేశ్ 3 విన్ అయింది. ఇది కొంచెం థింక్ చేయాల్సిందే. బట్ నౌ బంగ్లాదేశ్ టీంలో షకీబుల్ హసన్ అండ్ లిటన్ దాస్ టీంలో లేరు. సో వీళ్ళిద్దరూ ఇండియాకు రోకో జోడీ లాగా. షకీబుల్ హసన్ను ఐసీసీ బ్యాన్ విధించింది. లిటన్ దాస్ ఫామ్ లేక టీంలో ప్లేస్ కోల్పోయాడు. ఇండియా ప్లేయింగ్ 11కి వస్తే ఓపెనర్స్గా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, 1 డౌన్గా కింగ్ కోహ్లీ, 2nd డౌన్గా శ్రేయస్ అయ్యర్. ఇన్ఫ్యాక్ట్ అయ్యర్ ఈ ప్లేస్లో ఎవరు టచ్ చేయకుండా చేసుకున్నాడు. 5th ప్లేస్లో అక్షర్ పటేల్. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్లేస్లో కేఎల్ రాహుల్ రావాలి, బట్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం అక్షర్ పటేల్ వస్తాడు. 6th డౌన్గా కేఎల్ రాహుల్ వికెట్ కీపర్గా ఉంటాడు. 7th డౌన్గా హార్దిక్ పాండే బౌలింగ్ ఆల్రౌండర్. 8th ప్లేస్లో రవీంద్ర జడేజా ఉంటాడు. 9th ప్లేస్లో వరుణ్ చక్రవర్తి. కొందరు అంటారు, అరే ఎవర్రా నువ్వు, ఈ ప్లేస్లో కుల్దీప్ యాదవ్ కదా ఉండవలసింది అని. బట్ కోచ్ గంభీర్ భయ్య థింకింగ్ ఇలానే ఉంటుంది. అందుకే ఛాంపియన్స్ ట్రోఫీకి పట్టుబట్టి తీసుకొని వచ్చాడు. 10th ప్లేస్లో హర్షిత్ రాణా. కొందరు అంటారు షమీ కదా ఈ ప్లేస్ అనేసి. బట్ అక్కడ ఉన్నది కోచ్ ఎవరు, గంభీర్ థింకింగ్ ఇలానే ఉంటుంది, నా మాటే శాసనం అన్నట్లు. హర్షిత్ రాణాను 1 ఇయర్ నుంచి చూస్తున్నాడు. షమీ గుడ్ బౌలర్, బట్ ఇంజురీ తర్వాత కంబ్యాక్ ఇచ్చాక షమీ బౌలింగ్లో స్పీడ్, ఆక్యురెన్సీ తగ్గిపోయింది. 11th ప్లేస్లో హర్షదీప్ సింగ్. ఇండియా బ్యాటింగ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిందంటే ఈజీగా 300+ స్కోర్ ఉంటుంది. నెంబర్ 8 వరకు డెడ్లీ బ్యాటింగ్ 8 కాంబినేషన్. ఇన్ఫ్యాక్ట్ ఈ బ్యాటింగ్ లైనప్తో ప్రజెంట్ ఉన్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఏ టీమ్స్కు లేవు. లాస్ట్ ఓడిఐ సిరీస్ ఇంగ్లాండ్ను 3-0తో వైట్ వాష్ చేశాం. అక్కడ మన బ్యాటింగ్ ఎంతలా హిట్ అయిందో తెలుసు. బౌలింగ్లో స్పిన్ విభాగంలో ఇండియా ఫుల్ స్ట్రాంగ్. 3 జెన్యూన్ స్పిన్నర్స్ ఉన్నారు. అందులో రవీంద్ర జడేజా ఫుల్ ఫామ్లో ఉన్నాడు. రీసెంట్గా కానీ డొమెస్టిక్లో కానీ ఇంగ్లాండ్ సిరీస్లో కానీ ఫుల్ ఫామ్లో ఉన్నాడు. వికెట్ల పండగ చేసుకున్నాడు. అక్షర్ పటేల్ అండ్ వరుణ్ చక్రవర్తి బోత్ క్వాలిటీ స్పిన్నర్స్. తనదైన రోజున ఎలాంటి టీమ్స్నైనా 30 తిప్పలు పెడతారు. పేస్ బౌలింగ్లో బూమ్రా లేని లోటు ఈజీగా అర్థమవుతుంది. చూడాలి మరి హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా ఎంతవరకు మేనేజ్ చేయగలుగుతారు. ఇంకా మనకు ఆల్రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యా ఉన్నాడు. సో హార్దిక్ పాండ్యా ఎంతవరకు బౌలింగ్ పొటెన్షియల్ ఉందో టెస్ట్ అవుతుంది. ఓడిఐ ఫార్మాట్లో ఎలా రాణిస్తాడో చూడాలి ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో. ఇక్కడి దాకా మా వీడియో చూశారు అంటే మా ఇన్ఫర్మేషన్ మీకు వర్తబుల్ అనిపించింటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. రోకో జోడీకి ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. రోహిత్ శర్మ సెంచరీ చేసి ఫామ్లోకి వచ్చాడు. ఆ ఫామ్ ఇక్కడ కంటిన్యూ చేస్తే అయిపోతుంది. ఇంకా కింగ్ కోహ్లీ ఇంగ్లాండ్లో లాస్ట్ మ్యాచ్లో కన్విన్సింగ్ 50 చేశాడు. రోహిత్ కోహ్లీ ఈ మ్యాచ్లో రన్స్ చేస్తే ఈ ట్రోఫీలో రిటైర్మెంట్ గురించి చర్చ జరగదు. మీరు బ్యాటింగ్ మీద ఫోకస్ చేయవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.